ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. జీవం కలిగిన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభాకాంక్షలు. ఈరోజు దేవుని వాక్యము, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకొనుడి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. ఒక గ్రామంలో కమ్మరి ఇలా ఆలోచిస్తున్నాడంట. నేను ఒక ఉక్కు ముక్కను తీసుకున్నప్పుడు దాన్ని ఎర్రగా కాలుస్తాను, సుత్తితో దాన్ని సాగదీస్తాను, ఒక్కసారిగా దాన్ని చన్నీళ్ళలో ముంచుతాను. అది ఎండు కర్రల విరిగిపోతుందో లేక గట్టిగా నిలిచి ఉంటుందో నాకు అప్పుడు తెలుస్తుంది. 2-3 ప్రయత్నాలు చేసి పనికి రాకపోతే దాన్ని అవతల పారేస్తాను. పనికిరాని సామానులు కొనేవాడు వచ్చినప్పుడు దాన్ని చౌకగా అమ్మేస్తాను. ప్రభువు కూడా ఇలాగే నన్ను పరీక్షిస్తాడు. అగ్నితోనూ నీళ్లతోనూ బరువైన సుత్తి దెబ్బలతోనూ నన్ను పరిశోధిస్తాడు. దానికి నేను నిలబడలేకపోతే, ఆయన నాతో సంతృప్తి చెందకపోతే నన్ను తుక్కులోనికి విసిరి పడేస్తాడేమో అని ఆ కమ్మరి తన యొక్క హృదయంలో సందేహిస్తూ ఉన్నాడట. అలాగే మనం కూడా మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించుకోవడానికి కొన్ని శ్రమల ద్వారా వెళ్లాల్సిన పరిస్థితులు ఎన్నో వస్తూ ఉంటాయి. ఒక మనిషి ఒక పని చేయగలిగాడు అంటే మరో మనిషి కూడా అది చేయగలుగుతాడు. శ్రమల ద్వారానే మనుషులు పరిశుద్ధులవుతారు. దీన్ని బట్టి ప్రియ మిత్రులారా, యోబు మహాభక్తుడు చెప్పినట్లుగా, ఆయన నన్ను పరీక్షించినప్పుడు కొలిమిలోని బంగారంలా తయారయ్యాను. అలాగే మనము కూడా కొలిమిలో భయంకరమైన వేడిలో ఉన్నప్పుడు ఒక బంగారంలా తయారవుతున్నాం అన్న విషయాన్ని గ్రహించుకొని, ఆ దశలోనే మనకు దీవులు ఉంటాయని అర్థం చేసుకొని, మన విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానం స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకోవాలి. అటు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. తల ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య, మీకు వందనాలు. రాత్రంతయు మమ్మల్ని కాపాడి ఈ నూతన దినంలోనికి మమ్మల్ని ప్రవేశింపజేసినందుకే మీకు వందనాలు, మీ స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం వరకు ప్రభా మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచారయ్యా. అందరి బట్టి మీ స్తుతులు, మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వాక్యం సెలవిచ్చిన రీతిలో తండ్రి, మేము మందులు కాకుండా తండ్రి, విశ్వాసం చేతను ఓర్పు చేతను తండ్రి, వాగ్దానం స్వతంత్రించుకునే వారిని బట్టి ఓ ప్రభు నడుచుకునే వారంగా మేము ఉండడానికి మీ కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మాలో ఉన్న ప్రతి విధమైన అసూయను, ద్వేషాన్ని, పాపాన్ని తొలగించి అయ్యా నీ యొక్క ప్రేమ చేత మేమందరూ నింపబడడానికి నీ కృపను దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. అయ్యా ఓర్పుతో తండ్రి మా యొక్క జీవితాన్ని, మా యొక్క విశ్వాసాన్ని ఓ ప్రభు కాపాడుకుంటూ ముందుకు వెళ్ళే వారంగా మాకు సహాయం దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఈ దినదేవులతో మమ్మల్ని దీవించండి. ఈ దినమెల్లా కూడా ప్రభా మీ యొక్క సన్నిధానంలో మేము జీవించే వారంగా, మీ మార్గంలో మేము ప్రయాణించే వారంగా, మీ ఆజ్ఞలు గైకొనే వారంగా మేము ఉండడానికి మీ కృపను దయచేసి మమ్మలను, మా కుటుంబాలను, మా యొక్క సంఘాలను ప్రభా మీరు దీవించి మీరు ఆశీర్వదించండి. మాకున్న ప్రతి అనారోగ్యాన్ని, అస్వస్థత నుంచి మీరు విడుదల కలిగించి సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యం, బలము మాకు మెండుగా దయచేయమని మేము వేడుకుంటున్నాం. మా పని బాటలు మీరు తోడుగునండి. మీ కాపుదల, భద్రత ఈ దినమంతా కూడా మాకు దయచేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మనందరినీ బాగా దీవించిన గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.